Yeah, now it's going on live in YouTube. నమస్తే తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్యానల్ డిస్కషన్లో మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్యానెల్లో పోస్టర్లు చెప్పినట్టుగా అమెరికాలో గత కొంతకాలంగా ఆందోళనకరంగా మారుతున్నటువంటి గన్ కల్చర్, విద్యా వ్యవస్థ పైన అట్లాగే పిల్లల పైన దాని ప్రభావం గురించి మనతో చర్చించడానికి, మనతో అభిప్రాయాలు పంచుకోవడానికి రాదర్ మొహమ్మద్ జమీల్ గారు ఇస్ అ డాక్టర్, వర్కింగ్ యాజ్ అ డాక్టర్ అండ్ ఆల్సో సోషల్ యాక్టివిస్ట్. జమీల్ గారు నమస్కారం. నమస్తే. నమస్కారం సార్. షాజీ గోపాల్, actually he is the one who coordinated the guests for us. Thank you, Shaji garu. నమస్తే. Mamata garu, she is also environmental activist and Mamata garu స్వాగతం అండి తెలుగడ్డకి. నమస్తే అండి. ఈ కార్యక్రమాన్ని మా సీనియర్ కొలీగ్ రమణరావు గారు మోడరేట్ చేస్తారు. రమణరావు గారు తింటాను. బహుశా మాకు గుడ్ మార్నింగ్ అండి, మీ అందరికి గుడ్ ఈవినింగ్ ఏమో. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్ ఆఫ్ తెలుగడ్డ టు జాయిన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి. గన్ కల్చర్ ఇన్ స్కూల్స్ ఇన్ యుఎస్ అనేటువంటి అంశం మీద స్థూలంగా మాట్లాడదాము అని చెప్పేసి అనుకున్నాం మనం. ప్రధానంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, చాలా ఇప్పటికే గన్ కల్చర్ మీద చాలా వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి నెట్లో. విస్తృతమైన చర్చ జరిగింది, మ్యాగజైన్స్ లో వ్యాసాలు వచ్చినాయి. బట్ ఇన్సిడెంట్స్ అయితే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ ని ఆపగలుగుతారా ఎవరైనా? బహుశా అది ఇక ఆపగలిగే పరిస్థితి లేదేమో అమెరికన్ సొసైటీకి, అమెరికన్ సమాజానికి, లేదా అమెరికన్ ప్రభుత్వాలకి అని అనిపించే స్థాయిలో జరుగుతూ వెళ్తూ ఉన్నాయి. కొన్ని వందల ఇన్సిడెంట్స్, వందల షూట్అవుట్లు స్కూల్స్లో, రకరకాల ఈ ఫైర్ గన్స్, రకరకాల స్థాయిల్లో ఎమ్యూనిషన్, రకరకాల స్థాయిల్లో నేరాలు కనపడతా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ముందు ఎవరు మాట్లాడినా ఏమిటి అంటే, దెర్ ఈజ్ ఎ సెకండ్ అమెండ్మెంట్. ఈ సెకండ్ అమెండ్మెంట్ దాన్ని అడ్రస్ చేయనంత కాలం ఇది గన్ కల్చర్కి సంబంధించిన ఇష్యూని ఎవరు మార్చలేరు. అమెండ్మెంట్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ టు బి క్యారీడ్. దట్స్ ద మెయిన్ స్టంబ్లింగ్ బ్లాక్ అని మాట్లాడుతున్నారండి. ఈ సెకండ్ అమెండ్మెంట్ ఏమిటి అసలు? ఇది ఎందుకు గన్ కల్చర్ ని పెరగకుండా అడ్డం పడుతోంది? గన్ కల్చర్ ని పెరిగేందుకు దోహదపడుతోంది ఏంటి అసలు? దీని మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎనీ వన్ ఆఫ్ యూ, ఎనీవన్ కెన్ టేక్ విత్ యూ. యా. The second amendment, what it basically says is, under the Constitution, everybody has the right to obtain the guns, just in case if the state gets in danger. Then, there should be some kind of a militia which has these arms and then protect the state. Adi, chala mandi Republicans, they hold that to the heart. If you go down in South states, where I came from, Louisiana, for my residency. Okay. So in those states, Louisiana, Texas, they hold that Second Amendment to the core. That's why all the governments, they've failed to legislate any portion of that Second Amendment, because that causes more vulnerability. Because just in case if the rulers are dictatorial in United States, then some form of resistance should be there, and the only form of resistance they think is by purchasing the weapons. Jamil, you are coming to the root cause of the issue.
Yeah. మనందరికీ తెలిసి ప్రపంచంలో అమెరికా అత్యంత సంపన్నవంతమైనటువంటి దేశం. అమెరికాలో బహుశా తయారు కాని వస్తువు, తయారు చేయలేని వస్తువు లేని స్థాయికి పెట్టుబడిదారీ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. అటువంటి సమయంలో కైండ్ ఆఫ్ an idea of developing a social militia to protect in the event of the failure of the state. So that carries a heavy weight in the minds of the people. Enduku state fail in the sense what made the constitutional makers to or amendment movers to get that idea. పోనీ అప్పుడుంది ఇప్పుడెందుకు ఇంకా? Yeah. Well, Saji can probably explain why, in the historical perspective, why that second amendment was instituted by the constitution makers. But living here in United States for 20 years, what I feel is, more than exercising the right of holding the arms, which is their fundamental right kind of under the second amendment, these people has taken it to the other level. By misusing it, by misusing the right, and then using that right in the other context. That's why we are discussing here today about the particularly the gun culture, and the violence instigated by this gun culture, particularly to the school students. Yeah, I understood, Jamalji, the context in which this amendment was made in those days. That I understood now. But Veeray garu cheppinattu, now the state is very complex, modernized, sophisticated, and the state is in fact controlling the whole world, not only the US, right? ఇప్పుడు ఆ థ్రెట్ ఏదైనా ఉంటే, ఇది మిలిషియా థ్రెట్ ఏదైనా ఉంటే, దట్స్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఎంప్టీ థ్రెట్. అంటే డోంట్ పీపుల్ రియలైజ్ దట్ ఇట్స్ ఓన్లీ అన్ ఎంప్టీ థ్రెట్ అండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లాంగర్ దట్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ అని తెలియదా? అంత మాత్రం తెలిసినప్పుడు why are people still holding it to their heart, and why do they want to still carry firearms? So the thing is, if you see, after the going away of Trump, there is a vast section of people who went on to attack the Capitol Hill. And the majority of those people, they were carrying weapons. And the administration, whether you call the police administration or the army over here, they cannot infringe on that particular right. So when the Trump election results were announced, you saw how the people were with arms. They tried to attack the Capitol. So what in the majority of the people in that thought process, what they think is, they have this fundamental rights, and the things went wrong. Biden administration took to the control, and which was wrong, and now we have to fight this administration. So they exercise that right. So as you said, in historical perspective, I agree with you that whatever the reasons the foundation makers had instituted that second amendment, now what the American people think is, tomorrow or 10 years from now, if the state goes haywire, then they should have some right. Because if you talk to people, more blue states, for example, I live in Chicago. Now, if I talk to people here, they are not interested in discussing, oh, I have firearm, or, I have to get it. They're not interested in those issues. But if you go down south, like Texas, Alabama, or Mississippi, or Louisiana, or further south, the people, they are very hardcore because they have these big ranches. Everybody has their own firearms. They think that it is their fundamental right that they have to put the arms there, because either if the state goes anything wrong in terms of what they perceive as wrong, then they should carry this second amendment fundamental right and protect their nation. So those core belief is still prevalent widely in the southern states. And if you come to California, or if you come to Midwest or West, that feeling is a little bit, less. So
what the people think is not only in the historical perspective, our founding fathers have kept that as a fundamental right, but now the things can turn towards the other end as well in coming years. Who knows what's going to happen to US administration? If suppose something goes wrong, then we should be able to protect our nation with our specialized, well-controlled militia. That's their aim under the Second Amendment. That's what I pursue. మేబీ అంటే మీరు అన్నట్లు స్టేట్ ఎంత పవర్ఫుల్ అయినా స్టేట్ కంటే కూడా వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, ఇండివిజువల్ ఫ్రీడమ్, ఇండివిజువల్ చాయిస్ మీదనే దే రిలై మోర్ ఆన్ హెవీలీ అని అనిపిస్తోంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అయితే ఇప్పుడు సార్, ఇప్పుడు ఒక అంచనా ఏమిటంటే అమెరికన్ స్టేట్స్ లో ఎవ్రీ 100 పీపుల్ కి 120 గన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అని ఒక అంచనా. అంటే ఒక్కొక్క మనిషి దగ్గర మేబీ 5 to 6 kinds ఆఫ్ గన్స్ కూడా ఉండొచ్చు. అట్లా మొత్తం మీద యావరేజ్ తీసుకున్నప్పుడు 100 పీపుల్ కి 120 గన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అని. తర్వాత ఈ స్కూల్ షూటింగ్స్ లో కూడా రకరకాల కైండ్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ట్రెడిషనల్ షూట్అవుట్స్ లో మనకు కనపడుతోంది ఏమిటి అంటే, ఏ రీజన్ అయినా కానివ్వండి, ఈ షూటర్స్ దే గెట్ గన్స్ మోస్ట్లీ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అని కూడా నేను వింటున్నాను. అంటే ఒక 30 to 40%, 43% షూటర్స్ దే గెట్ గన్స్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఓన్లీ. అదే అంటే ఇన్స్టెంట్ అంటే ఏదో రకంగా వాళ్ళ దగ్గర దే మే స్టీల్ ఫ్రమ్ దెమ్ ఆర్ దే మే అబ్టైన్ ఫ్రమ్ దెమ్ త్రూ కన్సెంట్, వీ డోంట్ నో. బట్ అట్లా ఉన్నది పరిస్థితి. ఇంత హెవీగా పెద్ద ఎత్తున ఈ గన్స్ ఉంటే ఒక పక్కన, మీరు అన్నట్టు ఇందాక ట్రంప్ చెప్పారు కదా, ట్రంప్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు కర్టైల్ ఇట్, now I think he is trying to give guns to teachers also. He tried to give guns to teachers. 28 స్టేట్స్ లో ఇప్పటికే గన్స్ ని టీచర్స్ కి ఇచ్చే ఒక పైలట్ ప్రాజెక్ట్ నడుస్తోందని విన్నా నేను. అండ్ 2 more స్టేట్స్ కూడా అది ఇప్పుడు ఒహాయో కూడా జాయిన్ అవుతోంది. ఇంతకుముందు ఆల్రెడీ టెక్సస్ దాంట్లోనే ఉంది. టీచర్స్ హోల్డింగ్ గన్స్. మేబీ ప్రపంచంలోనే ద ఓన్లీ కంట్రీ విచ్ అలౌస్ ద టీచర్స్ టు క్యారీ గన్స్ ఇన్ ద క్లాస్ రూమ్స్. ఇది చాలా ఆశ్చర్యకరంగాను, వినటానికి కొంత దారుణంగాను కనపట్టలేదంటారా సార్? ఎనీబడి ఫ్రమ్ షాజీ గోపాల్ గారు, కుడ్ యూ ప్లీజ్ రెస్పాండ్? అంటే ఒకటి, మీరు ఈ పాఠశాల లేదంటే విశ్వవిద్యాలయాల్లో అంటే ఎన్ని నాలెడ్జ్ సెంటర్, వాటిలో మనం టీచర్లకి ప్రొఫెసర్లకి తుపాకులు ఇవ్వడం అది సమంజసమా అంటే కాదు అది. ఎందుకంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో రైట్ ఒక ఫ్రీ థాట్ ఉండాలి, రైట్ విద్యార్థులకి అలాగే ప్రొఫెసర్లకి ఒక ఫ్రీ ఇది ఉండాలి. అది ఎంతవరకు సమంజసం కాదు. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు చేసే మూర్ఖపు వాదన. రైట్, ముఖ్యంగా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమెరికాలో ఒక మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది. రైట్, దానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటేంటి, ప్రధానంగా ఈ తుపాకులు, కొన్ని మిలియన్ల తుపాకులు అమ్మి ఒక బిలియన్ల ప్రాఫిట్ చేసుకోవడం. ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆయుధాలు అమ్మడం ద్వారా రైట్ వాళ్ళు $1 billion ప్రాఫిట్ సంపాదించడం, అదొక ఆబ్జెక్టివ్. రెండోది, మనం కొంత డీప్ గా రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే, ఈ గన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏంటంటే సహజంగా వాళ్ళు మిలిటరీని కూడా సపోర్ట్ చేస్తారు. రైట్, ఇక్కడ యుఎస్ లో ఉండే మిలిటరీని సపోర్ట్ చేస్తారు. ఇంకా కొంచెం డీప్ గా ఆలోచిస్తే మిలిటరీ చేసే ఈ మన యుద్ధాలని, రైట్ వార్ పాలసీని వాటి కూడా చేస్తారు. సో జనాలని ఒక కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా రైట్ ఈ ఉపయోగపడుతుంది. బేసిక్ గా అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగంలో ఇది ఉంది. సరే, దాన్ని ఈ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ బాగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఒకటి, జనాలకి అమ్మి $1 billion ప్రాఫిట్ సంపాదించడం. రెండోది ఏంటంటే వాళ్ళని అదుపులో పెట్టుకోవడం. రైట్, ఇంకొకటి మూడొచ్చి, ఇప్పుడు ఆయుధాలు ఏంటి, వీళ్ళు ఇక్కడ డొమెస్టిక్ పాపులేషన్ కి అమ్ముతున్నారు, వేరే దేశాలకి అమ్ముతున్నారు. రైట్, ఇప్పుడు మీరు చరిత్ర మీకు బాగా తెలిసి ఉంటుంది. గతంలో వీళ్ళు ఇరాక్ కి అమ్మారు, ఇరాన్ కి అమ్మారు. రైట్, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు అమ్మడం అనేది ఒక పెద్ద వ్యాపారం. రైట్, మీకు లాభం వస్తుంది, మీరు ప్రపంచం పైన ఆధిపత్యం చెలాయించవచ్చు, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అలా అంత ఇక సబ్సర్వియంట్ అవుతుంది కదా. మన ఎవడో ఒక మిత్రుడు అడిగాడు, ఇప్పుడు సౌత్ కొరియా, జపాన్ ఉంది, ఇండిపెండెంట్ సావరెన్ కంట్రీసా లేదంటే ఆక్యుపైడ్ కంట్రీస్ అవి. రైట్, అట్లా అయితే దీనికి మీరు ఆ లక్ష్యాలని అర్థం చేసుకోవాలి. సో అమెరికాలో కన్సిడరబుల్ పాపులేషన్, రైట్, ఈ
ఆయుధాలు గన్ సపోర్టర్స్ గా ఉన్నారు, మతం అలాగే రిలీజియస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. వాళ్ళని ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ఎన్నికల ప్రయోజనాలకి లేదంటే అలాగా వాడుకుంటూ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని వేల మంది చనిపోతే ప్రతి సంవత్సరం, రైట్? ఇప్పుడు ఈ గన్ వైలెన్స్ కి, రైట్, అంటే చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు చనిపోతున్నారు, మళ్ళా కొన్ని వేల మంది చనిపోతున్నారు. సో రాజకీయ నాయకులు దీనిలో ఏంటంటే బోత్ రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. వాడు ఇప్పుడు ఎందుకు మీ ఉన్న టెక్సస్ లో, అంటే నేను టెక్సస్ లో యువాల్డే అని, శాన్ అంటోనియో అని ఉంది, అక్కడ దగ్గరలో యువాల్డే అని ఉంది. అక్కడ 18 సంవత్సరాల ఒక కుర్రోడు, రైట్, రాబ్ ఎలిమెంటరీ స్కూల్ అని కుర్రోడు, వాడికి ఇంట్లో ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడు 2 తుపాకులు కొని, రైట్, AR-15 అంటే అది ఆల్మోస్ట్ AK-15 లాంటి ఆటోమేటెడ్ గన్ తీసుకెళ్లి అక్కడ 18 మంది విద్యార్థుల్ని, 2 టీచర్ని చంపేశాడు. రైట్? ఈ రాజకీయ నాయకులు వచ్చి మీడియాలో మొసలి కన్నీరు కార్చడం, లిప్ సర్వీస్ చేయడం, రైట్, మళ్ళా ఇదేంటి ప్రార్థనలు చేయడం, పూజలు చేయడం, ఇలాంటి తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప వాళ్ళకి డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి ప్రజలకి ఒక సేఫ్టీ కలిగించాలని, విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని, దీన్ని సమస్యను నివారించాలని ఏమాత్రం లేదు. ఎందుకంటే మొన్న వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఒక రీసెర్చ్ అనాలిసిస్ లో మీకు బహుశా కాలంబైన్ అని 1919 ఒక పెద్ద మ్యాసకర్ జరిగింది. ఇప్పుడు దాకా దాదాపు కొన్ని వేల మంది 300,000 స్టూడెంట్స్ దాకా ఇంపాక్ట్ అయ్యారు. సో అంటే దీన్ని మీరు ఆ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఈ గన్ కల్చర్, రైట్, అనేది ఇన్హెరెంట్, దాని ప్రయోజనాలు నెరవేరుతాయి. అదే అంటే నేను ఆగుతాను ఇక్కడ. అండర్స్టూడ్ అండి. అంటే ఏ ఫోర్సెస్, ఎకనామిక్ ఫోర్సెస్ తమ ప్రయోజనాల కోసం ఎట్లా పాలిటిక్స్ ని, సివిక్ లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నాయి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మమతా గారు, ఇప్పుడు మీ దగ్గరకు వస్తానండి. జనరల్ గా ఇప్పుడు ఈ షూట్అవుట్స్ లో 4 రకాల షూట్అవుట్స్ గురించి నేను వింటా ఉన్నాను. అంటే స్కూల్లో ఏదో బుల్లింగ్ జరగటం, దాని మీద వాడు మనస్తాపం పెట్టుకోవటం, అది పాస్ట్ బుల్లింగ్ కావచ్చు, ప్రజెంట్ బుల్లింగ్ కావచ్చు, అది ఒక వన్ కైండ్. అట్లాగే స్కూల్లో గ్యాంగ్ వార్స్ కూడా జరిగి, గ్యాంగ్ వార్స్ లో భాగంగా కూడా కొంతమంది గన్స్ ని అబ్టైన్ చేయటం, ఒక గ్యాంగ్ ఇంకో గ్యాంగ్ మీద కాల్చే ప్రయత్నంలో ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవడం. 3 లేకపోతే ఏమో సైకలాజికల్ గా ఏదో ఒక డిస్టర్బ్ అయ్యి ఏదో ఒక కారణంతో తను అసలు కౌన్సిలింగ్ సెంటర్లో ఉండాల్సిన వాడి చేతిలోకి గన్ రావడం. 4 ఇంకా అన్ని జనరల్, ఎందుకు చేస్తాడో కూడా అసలు ఎవరికి అర్థం కాని కాదు. ఇట్లా ఈ అమెరికన్ విద్యార్థులు లేదా ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు ఇట్లా చేతికి గన్ దొరికితే వాడదాం అనుకునే ఒక పరిస్థితులకు వెళ్ళటం, ఈ 4 కారణాలతో గన్ని నమ్ముకోవడం, వీటిని మీరు విశ్లేషిస్తున్నారు మీరు? ఒకటి ఏంటంటేనే ఇది ఇందాక గోపాల్ గారు అన్నట్టు, సాజి గోపాల్ గారు అన్నట్టు, ఈ మిలిటరీ కాంప్లెక్స్ ఉంది కదా, దీనికి ఫారిన్ పాలసీ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డొమెస్టిక్ పాలసీ. And it all kind of like goes around the business model of America. బయట ఎట్లా ప్రపంచంలో ఎట్లా చేస్తుందో ఇక్కడ ఆ వెపన్స్ ని ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇట్స్ వెరీ ఫ్రీలీ అవైలబుల్. అయితే ఇప్పుడు చాలా మంది ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ పిల్లలకి బుల్లింగ్ అయిందని, చాలా వైలెంట్ వీడియోస్ చూస్తారని, ఇట్లాంటివి గన్ కల్చర్, ఐ మీన్ ద గ్యాంగ్ కల్చర్, ఇట్లాంటివన్నీ కూడా ఇవి అన్ని మాట్లాడతారు. కానీ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నాయి. బుల్లింగ్ అనేది యుఎస్ కి మాత్రమే కాదు, వీడియో గేమ్స్ యుఎస్ కి మాత్రమే కాదు. సో అయినా కూడా ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే అవైలబిలిటీ ఆఫ్ దీస్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్. యుద్ధాల్లో ఉపయోగించాల్సిన అవి 4-5 గన్స్ మీరు అన్నట్టు ఒక్కొక్క దగ్గర ఉండడం. ఇప్పుడు ఈ 18-year-old సజగోపాల్ గారు షేర్ చేశారు కదా, ఆ అబ్బాయి తన 18th బర్త్డే ఆ వీక్ అయిన రోజు తను వెళ్ళి కొనుక్కున్నాడు 2 సార్లు. అండ్ దాంతో పాటు అమ్యునిషన్ కూడా ఆల్మోస్ట్ లైక్ 300 rounds ఆఫ్ అమ్యునిషన్ అట్లా ఏదో కొన్నాడు అతను. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కూడా ఇట్లా స్కూల్స్ లో మ్యాస్ షూటింగ్స్, అండ్ ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3 ఇన్సిడెన్సెస్. 10 years బ్యాక్ 2012 మెయిన్ గా అందరి ముందు ఒక్కసారిగా ఇట్లా అంత చిన్న పిల్లలు, 6-7 ఏళ్ల పిల్లలు, వాళ్ళ మీద సేమ్ రైఫిల్. అండ్ దెన్ ఫ్లోరిడాలో ఒకటి అయింది, సేమ్ రైఫిల్. ఇప్పుడు మొన్న వాల్డీలో సేమ్ రైఫిల్. అండ్ వాళ్ళ ముగ్గురులో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కాజెస్, బుల్లింగ్, మెంటల్ ఇల్నెస్, ఇవన్నీ ఉన్నాయి.
అఫ్ కోర్స్ దే షుడ్ బి లైక్, ఇక్కడ ఏంటంటే డెవలప్డ్ కంట్రీ కాబట్టి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉంటాయి. వాటితో పాటు వాటిని అడ్రస్ చేయాలి, తప్పకుండా అడ్రస్ చేయాలి. బుల్లింగ్ ని, మెంటల్ ఇల్నెస్ ని అడ్రస్ చేయాలి. బట్ దట్స్ నాట్ ద మెయిన్ థింగ్. వీటన్నిటిలో కూడా కామన్ ద గన్. ఇది ఒకటి చాలా విరక్తి కలిగించేటట్టు, లైక్ నవ్వాలో ఏడవాలో తెలియదు అన్నట్టు ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఉంటాయన్నమాట. గన్స్ డోంట్ కిల్ పీపుల్, పీపుల్ కిల్ పీపుల్ అని. పీపుల్ డోంట్ కిల్ పీపుల్, పీపుల్ విత్ గన్స్ కిల్ పీపుల్. సో అవి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి. అది కూడా సెమీ ఆటోమేటిక్. ఇది 2012లో జరిగినప్పుడు 5 నిమిషాల్లో హీ షాట్ లైక్ 150 టైమ్స్ షూట్ చేశాడు 5 నిమిషాల్లో. అండ్ హీ వాజ్ ఏబుల్ టు కిల్ 26 or 7-year-old kids along with 6 teachers and staffers. ఎంత ఈజీ 5 నిమిషాల్లో అనమాట. అది అంటే యుద్ధము ఇంకా అమెరికాలో యుద్ధం లేదు, వీళ్ళు అంత సేఫ్ బయట చేస్తున్నారు కానీ అంటున్నారు, కానీ అమెరికాలో యుద్ధం పిల్లల మీద జరుగుతుంది. ఇంటర్నల్ వార్. యా, పిల్లలు ఈ సెకండ్ అమెండ్మెంట్ ని, కాన్స్టిట్యూషన్ లో ఉన్న సెకండ్ అమెండ్మెంట్ ని ఇండివిజువలైజ్ చేసేసుకొని జనాలు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పిల్లలు ఆర్ బికమింగ్ ద సేవియర్స్ ఆఫ్ దట్ రైట్. అంటే ఇప్పుడు యాక్చువల్ గా మేడం, అమెరికన్ సోల్జర్ లైఫ్ కి చాలా వాల్యూ ఉంటుందని, వాళ్ళు ఒక్క మరణం కూడా భరించలేరని, అమెరికన్ సిటిజన్ కి ఏదైనా మరణం సంభవిస్తే చాలా వయలెంట్ గా స్టేట్ రియాక్ట్ అవుతుందని బయట కబుర్లు వింటూ ఉంటాం. కానీ తన ఓన్ చిల్డ్రన్ మీద జరిగే ఈ వైలెన్స్ ని ఆ స్టేట్ ఆపలేకపోతుంది. అదంతా మిథ్యేనంటారా? అంటే దీంట్లో ఉన్నదంతా ఇది మళ్ళీ మనీ మైండెడ్ నా బిజినెస్ మోడల్. మళ్ళీ ఇప్పుడు జమీల్ గారు చెప్పారు కదా, ఇది జనవరి 6th ఇన్సరెక్షన్ అయింది ట్రంప్ ఎలక్షన్ అయిపోగాని అనేసి. దాంట్లో చాలా మంది మిలిటరీ వాళ్ళు పాల్గొన్నారు. సో వాళ్ళకి అంతవరకు ఆ పోలీసులని ప్రొటెక్ట్ చేయాలి అనేసి, అట్లా డిఫెన్స్ పోలీస్ అనేసి అనుకున్న వాళ్ళు ఆ క్షణంలో వెళ్ళేసి పోలీసుల మీదనే దాడి చేయడం, అది మిలిటరీ వాళ్ళే. అవును అవును. సరే, ఇప్పుడు షాజీ గారు ఇంకొకటి ప్రశ్న మీకు. మీరు అడిగిన ప్రశ్నని మరో ఇంకొక రకంగా కూడా చూడొచ్చేమో. రాజ్య సంరక్షణ కర్తవ్యంలో నిమగ్నమైనటువంటి వాళ్ళ ప్రాణాలకి ఇచ్చే విలువ సాధారణ ప్రజల ప్రాణాలకి ఉండదు అమెరికా. ఉండదు. అందుకే మీరు ఆ యాంగిల్, బయట మెర్సనరీస్ ఇంకెక్కడో వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి హోమేజీ, ఫ్యూనరల్స్, ఆ లెవెల్ ఆఫ్ అటెన్షన్, వాళ్ళు రాజ్యం నిర్దేశించిన కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో చనిపోయారు. అంటే ఆ మార్టియర్స్ గా వాళ్ళకి ఇచ్చే విలువ వేరు, వీళ్ళకి పిల్లలు రాజ్యం ఏమిటి వాళ్ళకి ఏమి కాదు తెలియదు కదా. అవును 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 అవును. స్కేప్ గోట్స్. షాజీ గారు, నేను ఎంతసేపు బ్యాన్ చేయటం చాలా సింపుల్ అని నేను ఇక్కడ నుంచి అనుకుంటా ఉంటా ఇండియాలో నుంచి. కానీ కెనడా గవర్నమెంట్ రీసెంట్ గా ఈ గన్స్ ని మేము కొనుక్కుంటాం, మాకు అమ్మండి అని ఒక ప్రపోజల్ పెడుతుందని విని నేను నిజంగా ఆశ్చర్యపోయా. అంటే ప్రజల దగ్గర నుంచి గన్స్ ని ఇట్ ఈస్ ట్రైంగ్ టు బై బ్యాక్. ఎందుకనంటే అప్పుడు నాకు కొంచెం సమస్య తీవ్రత కొంచెం తట్టింది. మేబీ బ్యాన్ చేస్తేనో, రేపటి నుంచి గన్స్ ఎవరు తీసుకురావడానికి లేదు అని అంటేనో సింపుల్ గా అయిపోయే పరిష్కారం కాదేమో ఆ సమాజంలో. బహుశా మీకు ఎక్కువ ధర ఇస్తాము, గన్స్ ని మాకు ఇచ్చేయండి అని గన్స్ ని తగ్గించడం కోసం కెనడా లాంటిది అడ్రస్ చేస్తోంది అంటే యుఎస్ లో ఇంకా అది మరింత డీప్ రూటెడ్ ఏమో. బహుశా స్టేట్ నిజంగా అనుకున్నా చేయలేదేమో అని అనిపిస్తోంది సార్. నిజమంటారా దాన్ని? మీరు ఎవరిని అడిగారండి ప్రశ్న? మిమ్మల్ని సార్, మిమ్మల్ని షాజీ గారు. మళ్ళీ ఒక మధ్యలో రిపీట్. నేనేమంటున్నానంటే, మామూలుగా ఇండియాలో ఉండి మేమేమనుకుంటామంటే గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తే అయిపోద్ది అనుకుంటాం. మేము ఏముంది, బ్యాన్ చేసేయచ్చు కదా, ఎంతసేపు ఎందుకు దీనికోసం చర్చ అని అనుకుంటా ఉంటాం. కానీ కెనడా గవర్నమెంట్ ఈ గన్స్ ని తగ్గించే క్రమంలో భాగంగా ప్రజలకు ఒక అప్పీల్ చేసింది. మేము గన్స్ ని మీ దగ్గర నుంచి కొంటాము, మాకు అమ్మండి అని ప్రభుత్వానికి అమ్మమని ప్రజలను అడుగుతోంది వాళ్ళ. అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు బై ద గన్స్ బ్యాక్ ఫ్రమ్ ద పీపుల్. ఎందుకనంటే ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ గన్స్ అవైలబుల్ విత్ ద పీపుల్. అంటే ఇంత కష్టమా ఇది అంటే, నిజంగానే స్టేట్ అనుకున్నా కూడా గన్స్ ని తీసివేసే పరిస్థితి లేదేమో. అందుకే కెనడా లాంటి గవర్నమెంట్ అడ్రస్ చేస్తూ కూడా ఈ రకంగా అడ్రస్ చేస్తుంది. అంటే మీరు మాకు అమ్మండి,
మీకు డబ్బులు ఇస్తాము అనే పరిస్థితికి వెళ్ళింది తప్ప ఏకంగా బ్యాన్ చేయటమో లేకపోతే స్టేట్ తీసుకునే ఒక మెజర్ వల్లనో గన్స్ ఎలిమినేట్ అవుతాయి అని అనిపించలేదు సమాజంలో. నిజంగా ఆ పరిస్థితి యుఎస్ లో కూడా ఉందా? దీన్ని మనం ఎట్లా విశ్లేషిస్తాం? మనం స్టేట్ చేయలేదేమో అనిపిస్తుంది. అంటే మీ ప్రశ్నకి ఇప్పుడు కెనడాలో ఉన్న ప్రభుత్వము లేదు రాజకీయ పార్టీలు లేదంటే కొన్ని యూరోపియన్ దేశాలు వాళ్ళకి ఒక పొలిటికల్ విల్ ఉంది, రైట్? లైక్ హౌ డు వి కంటైన్ ద వైలెన్స్, హౌ డు వి ప్రొవైడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఇట్స్ సిటిజన్స్ అని ఒక పొలిటికల్ విల్ ఉంది. సో అక్కడున్న రాజకీయ పార్టీలు వాళ్ళకి భిన్న భావజాలాలు ఉన్నా కూడా వాళ్ళు ఒక్క తాటి మీద వచ్చి కెనడాలో, రైట్, అంటే కొన్ని వెపన్స్ ని బ్యాన్ చేశారు, కొంటామన్నారు, కొన్ని ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకున్నారు, చేశారు, రైట్? అక్కడ అది జరిగింది. కానీ అమెరికన్ కాంటెక్స్ వచ్చాయి. అమెరికాలో ఏంటంటే ఒక సిగ్నిఫికెంట్ పాపులేషన్, మేబీ 30-40% పాపులేషన్, దే ఆర్ క్లింగ్ టు గన్స్ అండ్ రిలీజియన్, రైట్? అంటే వాళ్ళు తుపాకులు, మతము, ఈ మూర్ఖత్వం, అబార్షన్, వీటికి ఇంకా వాళ్ళు అలాగే దానికి ఇదైపోయి ఉన్నారు. కన్జర్వేటివ్ సొసైటీ. అంటే మీరు ఇప్పుడు అమెరికాని పోల్చితే, అమెరికాకి మన యూరోపియన్ కంట్రీస్ కి పోలిస్తే అమెరికా ఇస్ ఏ లిటిల్ కన్జర్వేటివ్ కంట్రీ, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దట్, రైట్? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి ఈ గన్ వైలెన్స్ ని నివారిద్దామనే పొలిటికల్ విల్ లేదు, రైట్? ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ ఈజ్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ గన్ కల్చర్, రైట్? రిపబ్లికన్ పార్టీ ఈజ్ ఎ సపోర్టర్ ఆఫ్, రైట్, బిజినెస్ కార్పొరేషన్స్, గన్స్, రైట్, మిలిటరీ ఎంపైర్, దే ఆర్ ఇది, రైట్? ఈ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో జో బైడెన్ నాయకత్వంలో, వీళ్ళు ఏంటంటే ఒక నియో లిబరల్స్. వీళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ ఇన్కాంపిటెంట్. వీళ్ళకి ఏంటంటే దే కెనాట్ ఫైట్ బ్యాక్, దే కెనాట్ పుట్ ఎ పొలిటికల్ ఆల్టర్నేటివ్ అగెయిన్స్ట్ ద రిపబ్లికన్ పార్టీ, రైట్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎవరైతే ఉన్నాడో ఈజ్ ఎ మీడియోకర్ పాలిటీషియన్, మీరు సెంట్రిస్ట్ అనొచ్చు, లేదంటే స్టాటస్ కో అనొచ్చు, రైట్? సెంట్రిస్ట్, స్టాటస్ కోయిస్ట్. ఆయనకేమి ఒక పొలిటికల్ కన్విక్షన్స్, ప్రిన్సిపల్స్ లేవు. ఏదో అక్కడ ట్రంప్ ఒక నియంతగా తయారయ్యాడు కాబట్టి అమెరికాలో ఉన్న జనం గత్యంతరం లేక వాడిని ఓడించాలని ఈయనకి ఓటేశారు, గెలిపించారు, వచ్చాడు. సో ఇది క్వైట్, ఆయన రాజకీయ చరిత్ర తెలిసిన ఎవరైనా ఇది స్టాటస్ కో పాలిటిషియన్ అనేది అది అయిపోతుంది. ఇప్పుడున్న ఈ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డెమోక్రటిక్ పార్టీ, కనీసం ఈ గన్ వైలెన్స్ ని తగ్గించాలని అంటే వాళ్ళు ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు, మీడియాకు వచ్చేవి చేస్తున్నారు, రైట్? కానీ ఏమి కన్సిడరబుల్ ఒక పొలిటికల్ మూమెంట్ గా బిల్డ్ చేయడము, లేదా జనాల ఒపీనియన్ మొబిలైజ్ చేయడము, కనీసం ఇప్పుడు ఆ యూనివర్సల్ బ్యాక్గ్రౌండ్ చెక్ అని ఉంటుంది. ఇప్పుడు తుపాకీ కొనాలంటే 18 సంవత్సరాలు అది చేస్తారు. అక్కడైనా కొన్ని స్క్రూటినీ చేసి చేద్దామని అది లేదు వీళ్ళకి, రైట్? అది ఇలాగే ఎక్కడేసిన గొంగలు అంటారు కదా మన తెలంగాణలో, అలాగా జరుగుతుంది. కనీసం మీరు అన్నట్టు కొన్ని యూరోపియన్ దేశాల్లో, కెనడాలో కొంత పొలిటికల్ విల్ ఉంది, వాళ్ళకి ఎదుట ఉంది, వాళ్ళు నివారించారు. ఇక్కడ ఏంటంటే అమెరికాలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ టు ద వర్కింగ్ క్లాస్ ఆఫ్ అమెరికా, వర్కింగ్ క్లాస్ ఆఫ్ యూరోప్ అండ్ ప్రపంచవ్యాప్తంగా, రైట్? ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏంటంటే ఈ సమస్యల్ని పరిష్కారం చేయనివ్వదు, రైట్? వాళ్ళకి తుపాకులు అమ్మాలి, లోపలు అమ్మాలి, రైట్? ఇలాగే ఇది కొనసాగుతానే ఉంటుంది. అంటే అన్లెస్ అంటే ఈ సమస్యకి సరే పరిష్కారం ఏంటి, రైట్? దీనికి ఎండ్ ఉండదా, రైట్? ఏంటి అంటే ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ని దాన్ని కూల్చితే తప్ప, దాన్ని డిఫీట్ చేసి డిస్మాంటిల్ చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావు, రైట్? ఎందుకంటే ఇది అమెరికాలో ఉన్నది 2-party డిక్టేటర్షిప్. వీడికైనా ఓటేయాలి, వాడికైనా ఓటేయాలి, రైట్? పొలిటికల్ ఆపర్చునిజం. ఎందుకంటే అంటే మనం ఆబ్వియస్ గా వీ డోంట్ వాంట్ టు డీవియేట్, బట్ ఇద్దరు ఇప్పుడు బహుశా మీరు ఆర్థిక విధానాలే చూసుకోండి, ఇన్ఫ్లేషన్ జరుగుతా ఉంది, రైట్? ఇద్దరు సేమ్, బోత్ ది పార్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు వార్ కనుక అమెరికాలో ఎన్ని యుద్ధాల్లో పాల్గొంది కదా, యుద్ధం వచ్చిన ఇద్దరు, రైట్, తోడు లొంగల ఇద్దరు 2 పార్టీలు సపోర్ట్ చేస్తాయి యుద్ధం, రైట్? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే మనం టాపిక్ చేంజ్ అవ్వట్లేదు, కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్న గన్ కల్చర్ కి, రైట్, లేదా అమెరికా ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ యుక్రెయిన్ లో చేస్తున్న ఈ ప్రాక్సీ వార్ ఏదైతే ఉందో రష్యాకి వ్యతిరేకంగా, దానికి కూడా ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఈ దేశంలో, రైట్, ఇప్పుడు ఎందుకంటే ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్ కి K-12 ఎడ్యుకేషన్ అంటారు, రైట్? K-12 ఎడ్యుకేషన్ అంటే కిండర్ గార్డెన్ టు 12th గ్రేడ్, అంటే మన ఇంటర్మీడియట్ లాగా. అది అంత పబ్లిక్ ఎడ్యుకేషన్ అది, రైట్? కానీ తర్వాత
వాళ్ళ పిల్లల్ని రైట్ విశ్వవిద్యాలయాలకు పంపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ రైట్. విద్యార్థులు యూనో హై కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీతో బాధపడుతున్నారు. కొన్ని మిలియన్ల మంది హెల్త్ కేర్, వాళ్ళకి హెల్త్ కేర్ మొత్తం ప్రైవేటైజ్డ్ ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఐ మీన్ యూ కెన్ సే మెజారిటీ ఆఫ్ ద హెల్త్ కేర్, అంటే ఆబ్వియస్ గా జమీల్ కి బాగా తెలుసు కానీ రైట్ ఈ విషయాలు, మెజారిటీ ఆఫ్ ద హెల్త్ కేర్ మేబీ 70-80% అంతా ప్రైవేటైజ్డ్. జనాలకి ఉద్యోగాలు దొరకట్లేదు, హై హెల్త్ కేర్, హై ఇన్ఫ్లేషన్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ సమస్యల్ని, ప్రజా సమస్యల్ని ఇక్కడ ఉన్న ఈ డెమోక్రటిక్ పార్టీ కానీ జో బైడెన్ కానీ పరిష్కరించకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే దాదాపు $50 బిలియన్ ఇప్పుడు బాంబులు, మిసైళ్ళు ఇవన్నీ కూడా అక్కడ యుక్రెయిన్ కి పంపిస్తున్నాడు ఫండింగ్. కానీ దీని అంతర్లీనంగా దీని ఉన్నది ఏంటంటే ఈ $50 బిలియన్ వాస్తవానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి, ఎవరి జేబులోకి వెళ్తున్నాయి రైట్? యుక్రెయినియన్ ప్రజలకు వెళ్తున్నాయా అంటే ఇవన్నీ కూడా అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఈ వెపన్స్ మ్యానుఫాక్చర్స్, లాకిడ్ అండ్ మార్టిన్, రేథియాన్ ఇలా ఎవడైతే బాంబులు చేస్తున్నారో వాళ్ళ దానిలోకి వెళ్తున్నాయి. వాడు ఈ ఆయుధాలు అక్కడికి పంపిస్తున్నాడు రైట్. దానిలో సగం వెళ్తాయి, సగం వెళ్ళవు. సో అట్లా సైక్లిక్, అట్లా యూనో అట్లా సైక్లిక్ గా ఉంది రైట్. సో అదే అదే సార్ జమేల్ గారు అటెన్షన్ ఆఫ్ జమీల్ గారు, రమణరావు గారు అడిగిన ప్రశ్నకి ఒక ఎక్స్టెన్షన్ కింద మీరు ఇప్పుడు ప్రభుత్వం గన్ కల్చర్ ని నియంత్రించగలదా నియంత్రించలేదా అనేది చర్చ. అవును, ఆ సందర్భంగా ఏదో బయోపార్టిజన్ అమెండ్మెంట్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాము, వీఆర్ కన్సల్టింగ్, రిపబ్లికన్స్ మాకు సపోర్ట్ చేయట్లేదు, ఈ చర్చ అంతా నడుస్తుంది. మీరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హౌ టు బిల్డ్ అప్ ద కన్సెన్సస్ టువర్డ్స్ ది అమెండ్మెంట్ ఆఫ్ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. జమీల్ గారు చెప్పండి. అంటే కొంచెం చిన్న కరెక్షన్. ఇప్పుడు కెనడా గురించి సాజీ గాని రమణ్ రావు గారు మాట్లాడారు కదా. కెనడాలో ఎప్పటి నుంచో బ్యాన్ ఉంది గన్. అయితే ఇల్లీగల్ గన్స్ యుఎస్ నుంచి యూనో చాలా వరకు ట్రాన్స్పోర్ట్ అవుతాయి అక్కడ. అయితే ఆ గన్స్ కి కెనేడియన్ గవర్నమెంట్ వాంట్స్ టు బై సో దట్ దేర్ విల్ బి నో ఇల్లీగల్ గన్స్. దట్ వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు. ఇంకోటి ఏంటంటే మొన్న సిడిసి ఒక డేటా పబ్లిష్ చేసింది అనమాట. అంటే డేటాలో ఏముందంటే అంటే 50% ఆఫ్ ది గన్ రిలేటెడ్ డెత్స్ ఆర్ ఫ్రమ్ సూయిసైడ్స్. ఓకే, నెంబర్ 1 పాయింట్. And then they said 4 out of 10 people die from gun homicides. అంటే ఇది ఒక డేటా అనమాట యుఎస్ లో. అయితే దీనికి మనము అనలైజ్ చేస్తే సూయిసైడ్స్ ఎందుకు అవుతున్నాయి అంటే మెంటల్ డిప్రెషన్ కానీ, సైకాటిక్ డిసార్డర్స్ కానీ, యూనో ఇది చాలా ప్రెవలెంట్. అయితే ఇక్కడ ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది వన్స్ యూనో అన్ అడల్ట్ a boy is deemed adult if he is 16 or 17, then he is independent. There's no family structure. That okati. Plus they have freedom to buy guns, and now there's no control of that. And that is related to 4 out of 10 gun related homicides. Now bipartisan amendment will Democrats and Republicans, they are trying to pass it. They put it on the House on June 12th, but they are facing a lot of resistance. Dantlo emundante 18 years ki kakunta 21 years ki age, to buy a gun. If that happens, then most of the time this gun control can be done. Adokati valladi main undi. Inkoti endante danki related mental illnesses ki gaani, counseling ki gaani, extra resources, plus school lo security measures, plus additional training. Idantha villu oka framework ani they try to put together some points, but I highly doubt that this will be passed in the Congress. Endukante Republicans are biggest supporters of IRA. ఇప్పుడు IRA ఏంటంటే వాళ్ళది స్ట్రాంగ్ ఒకటి మెంబర్షిప్ లాగా ఉంది. they will oppose it, and they will go to each state and campaign against the people who pass this law. So that is one biggest problem వస్తుంది వీళ్ళకి.
as Saji said, all politicians, they want to make sure that, they don't want to go into that little bit of gray area where they can end up fighting with the IRA and the gun lobby, which is very strong in United States. అయితే ఇప్పుడు ఓన్లీ ద డేస్ ఇన్ ద ఫ్యూచర్ కెన్ టెల్ వెదర్ దిస్ బైపార్టిజన్ ఫ్రేమ్. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. చాలా ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని వస్తాయి. There are a lot of important points they addressed in that bipartisan framework, but whether it will be passed into a law is questionable. I think time will only tell. ఒక చిన్న మాట. ప్లీజ్ సార్. ఒక చిన్న మాట అంటే బేసిక్ గా ఈ అమెరికన్ స్టేట్ ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఏదో ఉందో వీళ్ళు నెంబర్ 1 ప్రజలకి ఆయుధాలు ఇచ్చారు, నెంబర్ 2 పోలీసులకి మిలిటరీ ఆయుధాలు ఇచ్చారు. పోలీసులకి మిలిటరీ ఆయుధాలు ఇచ్చారు. ఓకే, నెంబర్ 2. నెంబర్ 3 ఇప్పుడు యుక్రెయిన్ లాంటి లేదా అజో మిలిషియా ఫ్యాసిస్ట్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చారు. రైట్, ప్రపంచవ్యాప్తంగా ఒక దాదాపు 700-800 మిలిటరీ బేస్లు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే ఎక్స్టెండింగ్ అమెరికన్ మిలిటరీ ఎంపైర్, కంట్రోల్, డామినెన్స్, సబ్సర్వియంట్, ప్రాఫిట్. సో ఆ స్కీమాలో ఇవన్నీ జరుగుతాను, అది అట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే ఆశ్చర్యపోతా ఉంటాను. మైకెల్ మూర్ అనే ఒక ప్రొడ్యూసర్, ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఒక డాక్యుమెంటరీ తీశాడండి. ఆ డాక్యుమెంటరీలో అతను ఈ ఆర్మీలోకి వెళ్ళి చనిపోయిన మార్టియర్స్ ఎవరు, అట్లాగే సెనెట్ మెంబర్స్ తమ పిల్లలను ఎవరినైనా సరే ఎప్పుడైనా యుద్ధానికి పంపారా అని కూడా ఆయన పర్సనల్ ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే సెనేటర్స్ అసలు మైకెల్ మూర్ వస్తున్నాడు అనగానే కిటికీలో దిక్కు మరీ పారిపోయారు ఇంటర్వ్యూ ఇవ్వకుండా చాలా సందర్భాలలో. అంటే వాళ్ళ పిల్లలు ఎవరు కూడా వాళ్ళు దే నెవర్ ఎన్లిస్ట్ దెమ్ ఇంటూ ఆర్మీ. ఆశ్చర్యంగా మనం 16 ఏళ్లకే ఇండిపెండెంట్ అవుతారు, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉన్నట్టు కనపట్టలేదు అని అనుకుంటున్నాం. కానీ ఈ రిచ్ పొలిటీషియన్స్ సంహవ్ వాళ్ళ పిల్లల్ని మాత్రం ఇటువైపు వెళ్లకుండా కాపాడుతున్నారు. వాళ్ళ బిజినెస్లని కంటిన్యూ చేయడంలో వీళ్ళని ఎన్లిస్ట్ చేయగలుగుతున్నారు, చూసుకోగలుగుతున్నారు. ఫ్యామిలీ స్ట్రక్చర్ సఫర్ అవుతుంది ఎక్కడ అంటే మేబీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమైనా బాగా స్ట్రక్చర్ అనేది ఏమీ లేకుండా చెడిపోతున్నారేమో. ఇది కంప్లీట్గా ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది కూడా అందరికీ వర్తించదేమో అని అనిపిస్తోంది నాకు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నేననేది అసలు స్టేట్ ఏమాత్రము కూడా ఇక అది సాధ్యపడదు. బోత్ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ సమ్ కైండ్ ఆఫ్ బ్లేమ్ గేమ్ అనండి, ఇంకోటి అనండి, లేకపోతేనేమో ఇంకోటి అనండి. ఆ లాబీ చాలా పవర్ఫుల్ అనుకున్నప్పుడు వాట్ అబౌట్ ద పీపుల్స్ రియాక్షన్? చనిపోయిన వారి కుటుంబాల నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? ఆ పిల్లల కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ వచ్చి ప్రజలలో వ్యాప్తి చెంది అది ఓటర్స్, వీళ్ళందరూ బిగ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదా? ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా అడ్డం పడే ఫ్యాక్టర్స్ ఏంటి? బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని ఒక్కొక్కప్పుడు when the police use the extra force and then the people get killed, many incidents of black lives happen. At that time, again it's the same thing like any other movement. African Americans, they initiate this movement, it gets some momentum, and then they talk about demilitarization of police or de-weaponizing the police force. It picks up the momentum, and at the county level gani, at the village level gani, there is a lot of resistance. So that's why at the city level gani, at the state level gani, they cannot take any action. Now the police, there are two thought process. One, to de-weaponize police, then what the police force will do, because these people, they think that their tax money is being spent on the police force, and then hence the police force is using excessive force and killing African Americans in particularly because of the discrimination ankondi, where anni causes ankondi. Then because of the minority voice, that gets killed immediately. So Raman Rao garu cheppinattu, the talks happen,
but it doesn't get momentum. You raised a good point. De-weaponize Gani, at city level or county level. Still there are talks. Some councils, they in some, I think California or some place else, they try to take away the weapons, and the police force immediately, they have a huge lobby. Again, they amended it, and then nobody talks about it. So it doesn't picks up the heat. That's what I think. The Black Lives Matter, the people who are behind that, they fail to get enough support from the establishment. సరే, అంటే మీరు అడిగిన ప్రశ్న, అమెరికాలో సైనికులు చనిపోతే జనం ఎట్లా స్పందిస్తున్నారు, రైట్? అంటే ముఖ్యంగా ఈ అమెరికాలో సైన్యంలో జాయిన్ అయ్యేది ఎవడు, రైట్? బేసిక్ గా ఈ వర్కింగ్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీ నుంచి వీళ్ళంతా హై స్కూల్, అంటే వాడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు స్కూల్ విద్యార్థులుగా ఉన్నప్పుడు, ఎందుకంటే స్కూల్ విద్యార్థులు అయితే పబ్లిక్ ఎడ్యుకేషన్ కదా, సో వాడు కాలేజీకి వెళ్ళాడు, వాళ్ళ కుటుంబాలు పంపించలేవు. అలాంటి టైంలో వాళ్ళని పట్టుకొని, రైట్, వాళ్ళకి మేము మీకు ఎడ్యుకేషన్ ఫండ్ చేస్తాం, జీతం ఇస్తాం అని స్కూల్ విద్యార్థుల్ని వాళ్ళు మిలిటరీలో, అంటే బహుశా 17 సంవత్సరాలు 18 సంవత్సరాల ఏజ్ లో వాళ్ళని ఆర్మీలోకి తీసుకుంటున్నారు, రైట్? వీళ్ళే అంటే చచ్చిపోయినోడు బట్టి కదా. ఇప్పుడు ఈ సమాజంలో, అమెరికన్ సమాజంలో అయినా కానీ చాలా మంది చనిపోతున్నారు ఇక్కడ, రైతులు చనిపోతున్నారు, జవాన్లు చనిపోతున్నారు. కానీ చచ్చిపోయినోడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి సోషల్ స్టేటస్ ఏంటి అని దాన్ని బట్టి కదా ఇక్కడ ఉండేది. అంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా ఈ మరణాలు జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా బాగా కంట్రోల్ మెసేజింగ్ వస్తారు. ఇప్పుడు ఇరాక్ వార్ లో కానీ, ఆఫ్ఘనిస్తాన్ వార్ లో కానీ ఎవరైతే చనిపోతే వాళ్ళని ఆ ప్రాపగాండా మెసేజింగ్ ని ఫుల్ కంట్రోల్ చేస్తారు, రైట్? ఇంకోటి ఏంటి, ఇప్పుడు చనిపోయినోడుని వేరు వేరు కోణాల్లో మనం చూడొచ్చు కదా. అయ్యో దేశానికి ప్రాణం ఇచ్చాడు, వీడు అమరత్వం ఇచ్చాడు అని. లేదంటే ఈ రాజ్యం, అమెరికా రాజ్యం వాడిని బలిగొంది, రైట్, వాడిని స్కేప్ గోట్ చేసింది, పాన్ చేసింది, అలా వేరు వేరు రకాలుగా చూడొచ్చు, రైట్? అయితే వీళ్ళు ఆ మెసేజింగ్ ని చాలా కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే గతంలో వియత్నాం వార్ జరిగిన టైంలో, రైట్, దాదాపు మరి అంటే అఫీషియల్ లెక్కల ప్రకారం 53,000 మంది, ఎంత 50,000 మంది పైన చనిపోయారు. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక బలమైన యాంటీ వార్ మూమెంట్ ఉండింది, ఒక వైబ్రెంట్ మీడియా ఉండింది, కొన్ని వాస్తవాలు, యుద్ధంలో జరుగుతున్న ఈ ఘోరాలు, మరణాలు, అయితే దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ప్రజలకి చెప్పారు. కాబట్టి అప్పుడు మ్యాసివ్ యాంటీ వార్ మూమెంట్ వచ్చింది. సో ఇప్పుడు అలాంటిది రిపీట్ కాకుండా ఉంటే వీళ్ళు ఈ కంట్రోల్డ్ మెసేజింగ్ చేయాలి, రైట్? అదొకటి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఈ ఒక సంస్కృతి ఏముందంటే, కొంతమంది రాజకీయ నాయకుల పిల్లలు, కొంతమంది వీడు యుద్ధం ఆర్మీలో జాయిన్ అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిపి వాడి బయటకు వచ్చి, రైట్, ఇంకేముంది నేను ఆర్మీలో చేశాను, దేశ సేవ చేశాను అని వాడు ఇక్కడ మా ఏరియాలో వాడు ఒక లోకల్ ఎన్నికలు జరుగుతా అంటే వాడి హోర్డింగ్ పెట్టాడు, వాడు మిలిటరీ డ్రెస్ వేసుకుని పెట్టాడు. వాడు షార్ట్ సర్వీస్ చేశాను, షార్ట్ సర్వీస్ కమిషన్ ఇది 1 year ఏదో చేశాడు, కొన్ని సంవత్సరాలు చేశాడు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వర్కింగ్ క్లాస్ లో ఎవడి ప్రాణం విలువ ఈ సమాజంలో ఒక రైతు ఉంటాడు, ఒక జెనిటర్ ఉంటాడు, రైట్, ఒక సోల్జర్ ఉంటాడు, రైట్? ఎవడి ప్రాణం గొప్ప, ఎవడి ప్రాణం తక్కువ, విలువ ఎవరిది ఎక్కువ, ఎవడి తక్కువ, అందరూ విలువే, సేమ్ విలువే ఉండాలి. ఒకడు ఏదో వాడు మిలిటరీలో 1 సంవత్సరం పనిచేసి 2 సంవత్సరాలు పనిచేసి యుద్ధం చేసినంత మాత్రాన వాడి విలువేమి గొప్పదైపోదు, రైట్? అలాగే ఈ అమెరికన్ ఫార్మర్స్ కానీ, వర్కర్స్ కానీ, జెనిటర్స్ కానీ వాళ్ళు కూడా ఈ ప్రొడక్టివ్ సొసైటీలో భాగమే, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ విలువ కూడా సమానమే. కాకపోతే ఇక్కడ ఈ వికృత రాజకీయం ఏంటంటే, వీడేదో యుద్ధం చేసి 2-3 సంవత్సరాలు చేసి ఇంకేముంది, నేను దేశ సేవ చేసేసాను, మిలిటరీలో సర్వీస్ చేసేసాను అని ఒక రకమైన పొలిటికల్ మైలేజ్, రైట్, ఇట్లా తీసుకోవడానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. అదొక వికృత సంస్కృతి ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడున్న మోడర్న్ వార్ఫేర్ లో, రైట్, అక్కడ సైనికుల పాత్ర ఎంత, ఈ అడ్వాన్స్ వెపన్స్ పాత్ర ఎంత, అది చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చాలా అడ్వాన్స్ వెపన్స్ వచ్చేసాయి, రైట్, టెక్నాలజీ అయిపోయింది. అంటే వాడు ఎక్కడి నుంచో ఒక మిసైల్ వేసి కొన్ని వేల మందిని చంపేయచ్చు, రైట్? అమెరికా
ఇప్పుడు నాగసాకి హిరోషిమా మీద 2 అణుబాంబులు వేసి రైట్ కొన్ని వేల మందిని ఎలా బలిగొందో, సో యుద్ధం సఫిస్టికేటెడ్ హై టెక్నాలజీ అయిపోయింది రైట్. సో దాంతో ఏంటంటే ఇప్పుడు వాడు కొన్ని వేల మైళ్ళ నుంచి వాడు ఒక మిసైల్ బాంబ్ వేసాడు అనుకోండి, నిజం చెప్పాలంటే అక్కడ రిసీవింగ్ అండ్ వాడికే ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది కానీ హ్యూమన్ డ్యామేజ్ ఉంటుంది కానీ పెద్దగా ఉండదు. సో అది అలా యుద్ధ తంత్రం అనేది ఒకటి మారిపోయింది. అవును మారిపోయింది. మీరు వెళ్ళి అక్కడ ఉండాల్సి వస్తే సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇఫ్ యూ హ్యావ్ టు స్టే దేర్ అండ్ ప్రొటెక్ట్ దట్ ఏరియా, జాగ్రఫికల్ లొకేషన్ మీద కంప్లీట్ కంట్రోల్ ఉండాలి, మీరు ఉండాలి అక్కడ అంటే సమస్య వస్తుంది. కానీ అదర్వైజ్ మీరు డిస్టెంట్ వార్ఫేర్ లో మీరు మీకు వచ్చే హ్యూమన్ లాస్ ఏమీ లేదు దాదాపుగా. కాబట్టి దాని విషయంలో టెక్నాలజికల్ గా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తారు, అది ఓకే. అయితే నేను ఇంకొక పాయింట్ ఏంటంటే, మామూలుగా అమెరికాలో రాంగ్ ప్లేస్ లో కారు మనం పార్క్ చేస్తే 3 minutes లో పోలీస్ వచ్చేస్తుంది, ఇమీడియట్ గా మీకు అది అక్కడ బిల్ పెట్టేస్తారు మీకు కంప్లీట్ గా. మరి ఈ మొన్న రీసెంట్ షూటింగ్ లో ఆల్మోస్ట్ ఒక 40 to 45 minutes వాడు ఆ షూటరు చాలా ఇష్టం వచ్చినట్టుగా కాలుస్తుంటే కూడా రాలేదు. చాలా సందర్భాలలో ఇట్ ఈస్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ దే గెట్ ద ఇంటిమేషన్ ఫ్రమ్ ద స్కూల్ అథారిటీస్, దే కుడెంట్ కమ్ ఇన్ టైమ్. ఎందుకని ల్యాప్సెస్ జరుగుతూ ఉంటాయి? మేడం మమతా గారు, మీరు ఏమన్నా దీని మీద కొంచెం అడ్రస్ చేస్తారా? షూర్ అండి. అయితే దానికంటే ముందు మీరు ఇంతకు ముందు ఒకటి పాయింట్ రైజ్ చేశారు రమణ గారు. ఒకటేనంటే ఫ్యామిలీ స్ట్రక్చర్స్ గురించి అన్నారు కదా, మైనారిటీస్ లో కానీ అంటే లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ అన్నది. యాక్చువల్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన, ఇక్కడ ఈ కంట్రీలో 20 years నుంచి ఉంటున్నాను నేను. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు దీస్ పీపుల్. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ స్ట్రక్చర్, లో ఇన్కమ్ ఆర్ మిడిల్ ఇన్కమ్, అన్లెస్ ఏదైనా ఇష్యూస్ ఉండి డ్రగ్ అడిక్షన్ ఆర్ పావర్టీ చూసుకోలేనప్పుడు 2-3 జాబ్స్ చేసుకుంటూ పేరెంట్స్ అట్లా ఉన్నప్పుడు తప్ప, అది కూడా 2-3 జాబ్స్ చేయడం కూడా పిల్లల్ని చదివించుకోవడం కోసం అట్లాంటివి ఉన్నాయి. సో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఈస్ వెరీ స్ట్రాంగ్ హియర్. ఆ వాల్యూస్ కూడా ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అయితే ఇది కూడా కరెక్టే, మిలిటరీలోకి వెళ్ళేది ఎక్కువగా పావర్టీ, లోవర్ ఇన్కమ్ వాళ్ళు వెళ్తారు. అయితే మీరు ఇంకొక పాయింట్ కూడా అన్నారు, ఇంత మాస్ షూటింగ్స్ అవుతున్నప్పుడు ఎవరు ముందుకు రావట్లేదా అనేసి, ప్రొటెస్ట్ చేయట్లేదా అనేది. ప్రొటెస్ట్ చాలా నడుస్తున్నాయి. ప్రతిసారి ఈ షూటింగ్ అయినప్పుడల్లా పేరెంట్స్ ముందుకు వచ్చేసి, స్కూల్ పిల్లలు కూడా ముందుకు వచ్చి మార్చ్ ఫర్ లైఫ్స్ అనేసి ఈ మధ్య మొన్ననే చేశారు ఒకటి, ఫ్లోరిడాలో జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఆ పిల్లలు వచ్చేసి చేశారు, దాన్ని లీడ్ చేశారు అది. అయితే దీంట్లో ఇంకొక ఇష్యూ ఏంటంటే ఫేక్ న్యూస్ అంటారు చూడండి. అది ఫస్ట్ టైం 2012 లో జరిగినప్పుడు ఒక అతను, ఐ కాంట్ రిమెంబర్ హిస్ నేమ్, సమ్ జోన్స్ ఆర్ సంథింగ్, హీ మేడ్ లైక్ $103,000 in one show saying that it's a staged thing, it's not real. అది ఎంత మందిలో నాటుకుపోయిందంటే, అది those kids were killed again and again because of these fake news that there were actors. అదంతా కూడా staged అనేసి అట్లాంటివి అది కూడా నడుస్తుంది అనమాట ఈ ఫాక్స్ న్యూస్ లో అట్లాంటి వాటిలో. ఇట్స్ అన్ఇమాజినబుల్ థింగ్స్. అది ఇంకా ఇన్సిడెంట్ జరిగిందని కూడా దాన్ని స్టేజ్ చేసేసి అనేది చాలా మంది బిలీవ్ చేస్తారు కూడా దాన్ని. బట్ దెర్ ఆర్ లైక్ ఎవ్రీ టైమ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకు ఇట్లా అయింది, ఇది ఫేక్ కాదు అనేసి ముందుకు వస్తారు. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు. బట్ స్టిల్ లైక్ thousands of people coming out and moms against violence అనే, moms against guns అనేసి అలాంటివి కూడా నడుస్తూ ఉన్నాయి. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ టు దిస్. అదొక పాయింట్. అది మెయిన్ గా చెప్పాలంటే పోలీస్ ఒకటి ఇన్ టైమ్ లో రాలేకపోవడం ఎందుకు జరుగుతుంది? రైట్, యా. దాంట్లో యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ లో మెయిన్ గా మొన్న టెక్సస్ లో అయిన ఇన్సిడెంట్ లో పోలీసులు చాలా టైం తీసుకున్నారు. అండ్ ఐ రియలీ పాయింట్ టు రేసిజం. మిగతా టెక్సస్ లో ఎస్పెషల్లీ అది ఆ ఏరియా ప్రిడామినెంట్లీ హిస్పానిక్ కిడ్స్, లాటిన్ అమెరికన్ కిడ్స్ వెళ్తారు. సో దానికి మెయిన్ గా రేసిజమే అది కారణము. ఎంతంటే తల్లిదండ్రులు లోపలికి వెళ్ళేసి వాళ్ళ పిల్లల్ని తెచ్చుకోవాలి అన్నట్టు ఒక అమ్మ వెళ్ళింది. ఆమె వాళ్ళ పిల్లల్ని తీసుకొని, 2 పిల్లల్ని తీసుకొని వస్తే ఆమెను అరెస్ట్ చేసి, అక్కడ పేరెంట్స్ ని వెళ్ళి ఏదైనా చెయ్యండి అంటే వాళ్ళ పేరెంట్స్ ని అరెస్ట్ చేసి, దానికంటే ముందు అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని తెచ్చుకున్నారు కానీ వేరే పేరెంట్స్ ని వెళ్ళనివ్వకపోవడం, అట్లాంటివన్నీ. అండ్ ఆ రెస్పాన్స్ కూడా
ఆ హోస్టేజ్ లాగా అతను 4th grade క్లాస్ లోకి వెళ్ళేసి అతను ఉన్నాడు అనేసి అన్నా కూడా ఐ థింక్ లైక్ చీఫ్ పోలీస్ చీఫ్ దానికి యాక్షన్ తీసుకోకపోవడం, వీటన్నిటికి కూడా ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఈజ్ రేసిజం దేర్. మ్యామ్ మీరు అన్న రేసిజం అనేసరికి నాకు ఇప్పుడు ఒక చిన్న ఉప ప్రశ్న, దానికి ఆక్సిలరీ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు ఈ గన్ కల్చర్ అనేది ఈజ్ ఇట్ నాట్ ప్రెవలెంట్ ఆర్ కామన్ in all the states, or some states are more prone to this gun culture? Some states are more prone, ఎందుకంటే కొన్ని అట్లీస్ట్ 7 or 8 states లో వెరీ రెస్ట్రిక్టివ్ గన్ లాస్ ఉన్నాయి. మా న్యూ జెర్సీలో ఉన్నాయి. సో అగైన్స్ట్ దిస్ ఆటోమేటిక్ రైఫిల్స్ అట్లాంటిది ఆ బ్యాన్స్ ఉన్నాయి. బట్ అబౌట్ 7 states. మిగతా స్టేట్స్ లో అంత ఎక్కువ లేవు, ఆ రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ ఇట్స్ వెరీ ఆ స్టాటిస్టిక్స్ చూస్తే 7 states అంటే న్యూ ఇంగ్లాండ్ స్టేట్స్ లో ఉన్నాయా, లేకపోతే అన్ని న్యూ ఇంగ్లాండ్ కాదు, అన్ని న్యూ ఇంగ్లాండ్ కాదు, న్యూ జెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్, ఇలినాయిస్, ఐ థింక్ అరిజోనా, ఒహాయో, అట్లా ఒక 7 states, హవాయి అట్లా. మళ్ళీ న్యూ ఇంగ్లాండ్ అంటే మళ్ళీ మెయిన్, న్యూ హ్యాంప్షైర్, వర్మాంట్ అట్లాంటి వాటిలో లేవు. దేర్ ఇస్ నో బ్యాన్. సో గన్స్ మళ్ళీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది ఒక మాట కూడా అంటారు అనమాట, బ్యాన్స్ తో ఏమవుతుంది, షికాగోలో అంత వైలెన్స్ అవుతుంది అనేసి. అవి పెద్ద టాపిక్ అనమాట. అదొకటి ఆర్గ్యుమెంట్. ఏమంటే ఇలినాయ్ లో అది బ్యాన్ ఉన్నా సరే పక్కన స్టేట్స్ నుంచి రావడం, సో ఫెడరల్ లెవెల్లో కావాలి అది బ్యాన్స్ అన్నది. అది ఒకసారి ఐ థింక్ లైక్ క్లింటన్ టైంలో ఉన్నప్పుడు అనుకుంటా అది ఆ వెపన్స్ బ్యాన్ అయ్యింది. అండ్ దాని ఎఫెక్ట్ తెలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ తీసేశారు ఆ బ్యాన్స్ ని. ఓకే, మళ్ళీ లాబీ పనిచేసింది, తీసివేశారు దాన్ని. లాబీ ఇస్ బిగ్. ఇది అది ఈ రోజు చదువుతూ ఉంటే ఒకటి మైండ్ బాగ్లింగ్. అమెరికన్ ఎకానమీలో అమెరికన్ స్పెండ్ లైక్ అబౌట్ $135 million per day on weapons. అంటే దేశ జీడిపిలో దాని షేర్ చాలా పెద్ద షేర్ అయితే అది. ఎగ్జాక్ట్లీ. అండ్ దానికి అనుగుణంగా దానికి వెరీ డైరెక్ట్ ఇంపాక్ట్. పిల్లల్లో చనిపోయే వాళ్ళలో మెయిన్ గా గన్ వైలెన్స్ తో చనిపోతున్నారు పర్ ఇయర్. వేరే ఇన్సిడెంట్స్ తో కంపేర్ చేసుకుంటే లైక్ డ్రౌనింగ్ ఆర్ సమ్ అదర్ థింగ్స్, సమ్ అదర్ వే, గన్ వైలెన్స్ ఇస్ అ మెయిన్ కాజ్. వేరే సిక్నెస్ కూడా కాదు, కోవిడ్ కాదు, అన్నిటికంటే ఎక్కువ గన్ వైలెన్స్. 125 స్టాటిస్టిక్స్ ఏంటంటే 125 deaths per day. Recent 125 deaths per day. That's an average. సార్ ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్, చిన్న మాట. మీరు ఇందాక ఈ పోలీసు వ్యవస్థ గురించి అడిగారు కదా, అవునండి, వైలెన్స్ కంట్రోల్ చేయడంలో. ఒకటేంటంటే మన మమత చెప్పినట్టుగా ఈ రేసిజం ఒకటి ఉంది. ఇంకోటి ఇక్కడ ఉన్న పోలీసులకి ఏంటంటే ఒక పొలిటికల్ ఇంప్యూనిటీ ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా మన తెలంగాణలో గానీ ఆంధ్రలో గానీ ఎన్కౌంటర్ హత్యలు ఎట్లాగే చేస్తారో ఇక్కడ కూడా ఈ పోలీసులు కొన్ని వేల మంది, దాదాపు 1000 మంది ఆఫ్రికన్ అమెరికన్స్ ని ప్రతి సంవత్సరం కాల్చి చంపుతారు. దానిలో చాలా వాటికి ఇక పొలిటికల్ ఇంప్యూనిటీ ఉంది, అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ పోలీసులు వీళ్ళ టైం ఏంటంటే మెజార్గా చూస్తే వీళ్ళంతసేపు ఏ కారుకి లైసెన్స్ ఉంది, ఏ కారుకి లేదు, ఇన్సూరెన్స్ ఉంది, వాడు ఆ స్పీడ్ వెళ్తున్నాడా, వాడికి లైట్ వెళ్తుందా, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఒక మనీ మేకింగ్ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు పోలీసు అనేవాడు ఈ సమాజానికి ఉన్న పౌరులకి శాంతి భద్రతలు కలిగించడమా, లేదు అంటే వాడు డబ్బులు సంపాదించడమా? ఒక స్టేట్ కి పెనాల్టీ రూపంలో వాడు ఎంతసేపు ఈ కారు ఇన్సూరెన్స్ ఉంది, ఆ ప్లేట్ లేదు, వీడు అలా అక్కడ ఆపాడు, అక్కడ ఆపలేదు, దీనికే వాడి మెజారిటీ టైం అయిపోయింది. ఎందుకంటే నాకు ఈ పోలీసుల అంటే కొన్ని కారణాల చేత మనకి తెలంగాణలో పోలీసులు కానీ లేకపోతే అమెరికాలో పోలీసులు కానీ కొన్ని అనుబంధం మేము చాలా సార్లు చూసాం. కొన్ని సంఘటనల్లో పోలీసుల్ని హేట్ క్రైమ్ పెట్టాలి, కేసు పెట్టాలి అంటే వాడు పెట్టడే. పోలీసు వాడే మెంటాలిటీ ఎట్లా ఉండదంటే అక్కడ హత్య జరిగిందా, మర్డర్ జరిగిందా లేదా, లేకపోతే కొన్ని చట్టాలు హేట్ క్రైమ్ లాస్ ఉన్నాయి, వాళ్ళు మనం పిలిచి ఇది పెట్టమన్నా గానీ ఇది పోలీసుల పూర్తి వైఫల్యం. ఇక్కడ ఉన్న టెక్సస్ లో ఉన్న గవర్నర్ గ్రెగ్ అబాట్, పొలిటికల్ క్లాసు, రాజకీయ పార్టీలు, డెమోక్రటిక్, రిపబ్లికన్ అండ్ పోలీసులు వీళ్ళంతా కూడా పార్ట్నర్స్ ఇన్ ద క్రైమ్. వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కిల్లింగ్స్. కాకపోతే ఇప్పుడు వాడెవడో నేను ఎక్కడో చదివాను, ఈ వాళ్ళే స్కూల్లో ఆ రికార్డ్స్ ఉన్నాయి కదా, పోలీస్ రికార్డు, అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కింద ఎవరో మీడియా వాళ్ళు అడిగితే దాన్ని కూడా వాళ్ళు రివీల్ చేయట్లేదు.
దాన్ని కూడా దాస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ వైఫల్యాన్ని దాచాలని. సో ఇట్లా ఒక కరప్టివ్ పోలీస్ ఫోర్స్ ఉంది. సో వాడికి మేజర్ వైఫల్యం కూడా ఉంది. వన్ ఫైనల్ క్వశ్చన్ అండి బిఫోర్ వైండింగ్ అప్. మన దగ్గర ఇప్పుడు ఇండియాలో రైట్ టు లైఫ్ ఈజ్ ఎ ఫండమెంటల్ లైఫ్ అండి. ఆర్టికల్ 19 మనకి రైట్ టు లైఫ్ ఇచ్చింది. దాని ముందు మిగతా ఏమున్నా సరే కొట్టేస్తాం. అవసరమైతే కాన్స్టిట్యూషన్ లో ఉండేటువంటి ఆర్టికల్స్ ని సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ చేస్తుంది. అంత వాల్యుబుల్ గా రైట్ టు లైఫ్ ని పరిగణించేటప్పుడు దానికి అడ్డం పడే దేన్నైనా తొలగించే అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంది కదా. అమెరికన్ జ్యుడిషియరీ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఎందుకు రియాక్ట్ కావటంలో వస్తున్న ఇబ్బందులు ఏంటి? దీని మీద మనం ఎవరైనా జమీల్ గారు మీరు మాట్లాడినా పర్వాలేదు. ఇక్కడ రైట్ టు లైఫ్ అనేది దే టేక్ ఇట్ 2 ways అండి. ఒకటేమో రైట్ టు లైఫ్ డెమోక్రాట్స్ వేరే పర్స్పెక్టివ్ లో తీసుకుంటారు, రిపబ్లికన్స్ వేరే పర్స్పెక్టివ్ లో తీసుకుంటారు. యూనో మేము మాట్లాడినాం కదా ఇంతకు ముందు, టు ప్రొటెక్ట్ ద స్టేట్, whatever we can do, we use the Second Amendment, we have the right to bear arms and we will do whatever is necessary. Even if somebody comes across, we have every right to not regard the life but protect the state. ఇంకోటేమో రైట్ టు లైఫ్ అనేది ఇంకో పర్స్పెక్టివ్ చూస్తే ఇక్కడ అబార్షన్ గురించి కానీ వేరే some people say that the right to life is a fundamental right. That is the Republicans' perspective. And the Democrats say no, it is the perspective that the woman can decide. అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో మేము మాట్లాడుకుంటే ఈ జ్యుడిషియరీ until now they didn't take any major decisions as per my knowledge to sway either way. ఎందుకంటే ఇక్కడ జ్యుడిషియరీ మీరు తీసుకుంటే when a democratic president comes, he nominates the democratic judge. So whoever has a majority in the bench at that particular time, but Roe versus Wade తీసుకోండి, ఎంతవరకు ఇంకా ఏం కాలేదు దాంట్లో. ఇట్లానే రైట్ టు లైఫ్ గురించి కూడా in the perspective of those 2 things which I talked about, as far as my knowledge is concerned, సుప్రీం కోర్ట్ యాక్టివ్ గా ఈ జడ్జ్మెంట్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. సో యాక్టివ్ జ్యుడిషియరీ లాగా కనపడటం లేదు అది. అండ్ మోర్ ఓవర్ డామినేటెడ్ బై ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ పవర్. Well, what happens is each time, whenever the judge the nomination happens, if the Democrat president is in place, he tried to get a Democratic, a liberal or progressive judge on the bench. Likewise, the Republicans. So always there is like a thin margin, 4-3, swaying in favor of Democrat or in favor of Republican. So the constitutional bench, they cannot come to any kind of a 2/3 majoritarian decision. When it comes to the fundamental right to life, when it comes to having somebody gun and taking it individually, like how Mamata said, instead of protecting the state, which can happen at 10 years from now if any dictator comes or if he tries to mess up the administration. But now putting that in the other context of killing people insanely, whether the judiciary interfered and said no way we will allow, this is the fundamental right of yours under the Second Amendment, but now since you are using it in a other way, harming people, hence as a matter of justice, we will intervene and say to the government to not have any guns sold out at any place, and then effectively control gun violence. ఆ దాఖలాలు అయితే సుప్రీం కోర్ట్ కానీ లోకల్ కోర్ట్స్ కానీ ఇంతవరకు అయితే ఆ జడ్జ్మెంట్ ఇవ్వలేదు. బికాస్ అల్టిమేట్లీ జడ్జెస్ ఆల్సో అట్ ద స్టేట్ లెవెల్, ఇక్కడ జడ్జెస్ కి కూడా ఎలక్షన్స్ అవుతాయి. అయితే ఆ ఎలక్షన్స్ ఉన్నప్పుడు పబ్లికే ఓట్ చేస్తుంది అనమాట. అయితే నౌ ద ARA have strong lobby. They have a lot of funds, American Rifle Association, and they influence every elections.
going from the judges selections at the city level, at the county level, at the state level, and then when it comes to Democratic president or Republican president nominating a particular judge to the Supreme Court, ARA has behind the scene lobbyists who I think, in my view, that they lobby so that, the gun laws and the right to bear the firearms are protected somehow. Yeah. And that is not touched. Yeah, and the ARI has a say even in the appointment of judges also. Well, that's a sweeping statement. But I'm saying that the politicians, if you suppose the judge is standing for an election, he comes and knock on my door. Yeah. If I ask him, what is your viewpoint on ARA? He will fail to answer. He will not give the correct answer because he gets scared because the ARA uses that Second Amendment to the core. Okay. And then when they uses that to the core, ask any congressman who comes to the door. Now the primaries are going on in different parts of the state. Ask any congressman, say, hey, come on to our forum and talk about gun control. No, I will talk about other issues, but I will kind of get a sweeping statement like how Saji said, the gun violence, what happened in Texas is unfortunate, in other Buffalo, it is unfortunate. They will tell all the statement. Yeah. But when it comes to action, what they will do in Congress to legislate and bring about change in that fundamental law, they will not give you a concrete answer. So I think politician nexus, lobbying, and the weapon industry, as Saji said, all plays a role. And hence, this bipartisan framework is pending at the Senate. The Congress has passed, but the Senate is still considering, whether it will go through the filibuster or whether we have 10 Republicans who will support this bipartisan framework. If you see the bipartisan framework, it is an excellent document or it's an excellent law. If it gets into an effect, hopefully the gun violence will get under control because the points which are enumerated, they're fine. And, I tried to call in our senators from Illinois. And in fact, we emailed and we invited him to come and talk. And hopefully, if I get an answer, I will invite all of you guys to come on that forum as well. So hopefully, we will see some answers. Sure. Mamta garu ఒక్కసారి ప్లీజ్ మమత మాట్లాడిన తర్వాత ఓకే మమత గారు ఇప్పుడు ఈ గన్ వైలెన్స్ లో అన్నల్ని పోగొట్టుకున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, లేకపోతే చెల్లెళ్ళని పోగొట్టుకున్న అన్నలు తమ్ముళ్ళు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇవాళ. అది వాళ్ళ మీద అది పోగొట్టుకున్న బాధ, ఆ ఇంపాక్ట్ నేను అనుకోవటం జీవితాంతం కొనసాగే బాధ. అది దాన్ని మాన్చటానికో తగ్గించటానికో సమాజం చేస్తున్న ప్రయత్నాలు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా మళ్ళీ తిరిగి జీవితాల్లో నిలబడుతున్నారు, దీని మీద ఏమైనా ట్రాక్ కంటిన్యూస్ గా ఒక ట్రాక్ ఉందా, దాని మీద ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా అందుబాటులో? ప్రభుత్వాలు ఇచ్చేదైతే ఇంతవరకు అండి ప్రేయర్స్ అండ్ థాట్స్ అంతే. ఓన్లీ ఒక క్యాండిల్ వెలిగించటం, ఒక రోజు ఫ్లవర్ పెట్టి రావడం తప్ప పాపం జీవితంలో వాళ్ళు ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళు పడే బాధ వర్ణాతీతం కదా. అది అసలు మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. అది ఎటువంటి డిప్రెషన్ లోకి వెళతారు వాళ్ళు, మళ్ళీ తిరిగి పాపం డే టు డే లైఫ్ లోకి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ గా రావడానికి అసలు మేబీ జరగకపోవచ్చు, జరిగితే కూడా చాలా రకరకాల ప్రభావాలతో ఉంటారు. వాళ్ళని మళ్ళీ తిరిగి స్ట్రీమ్ లైన్ లోకి చేయటానికి ఏ ప్రయత్నాలు ఈవెన్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ఏమీ లేవా అండి? యాక్చువల్లీ ఉన్నాయండి, అట్లాంటివి ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ స్కూల్స్ లో కూడా కౌన్సిలింగ్ అట్లాంటివి జరుగుతాయి. ఎంతవరకు అంటే వేరే స్టేట్ లో జరిగినా కూడా, గన్ వైలెన్స్ జరిగినా కూడా, లైక్ టెక్సస్ లో అయినప్పుడు మొన్న మా పాప వాళ్ళ దాంట్లో అంటే పిల్లలతో ఎట్లా మాట్లాడాలి, దీని గురించి మాట్లాడకుండా దాన్ని కప్పేయడం కాదు, దాని గురించి ఎట్లా మాట్లాడాలి, అట్లాంటి స్కూల్స్ లో కూడా కౌన్సిలింగ్స్ అనేది ఉంటాయి. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన స్కూల్స్ లో ఉంటాయి. వెంటనే డాక్టర్స్ అండ్ సైకియాట్రిస్ట్ దే ఆర్ అవైలబుల్ టు డూ దాట్. సో అదైతే ఆ సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఉంది. అండ్ దెన్ ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ అయిన తర్వాత దెర్ ఆర్ సెవరల్ ఆర్గనైజేషన్స్ ఒకరికొకరి సపోర్ట్ ఇచ్చుకోవడం అండ్ దెన్ గెట్ టుగెదర్ అండ్ ఫైట్ ఆన్, అదొకటి.
సో అట్లాంటివి అయితే డెఫినెట్లీ ఆ హెల్ప్లు అయితే ఉన్నాయి. ఆ హెల్ప్ అంతేగాని స్టేట్ వైపు నుంచి అయితే ఏమి కన్సిస్టెంట్ గా ఒక పాలసీ ప్రకారం హెల్ప్ అయితే ఏమీ లేదు, నాకు తెలిసి లేదు. అది యాక్చువల్లీ ఆ ఎఫెక్ట్ ఎంతవరకు వెళ్తుంది అంటే ఇది పిల్లల గురించి అవుతుంది కదా. ఇది ఇప్పుడు నేనే చూసుకోండి, ఐ థింక్ లైక్ ఎవ్రీబడి లైక్ పేరెంట్ హూ హ్యాస్ ఎ చైల్డ్ హూ ఇస్ గోయింగ్ టు స్కూల్, పొద్దునే వెళ్ళేటప్పుడు పంపించాలన్నా ఇప్పుడు పాపని స్కూల్, యూనో వెనక్కి వస్తుందా లేదా. అండ్ ఇండియాలో ఉన్నప్పుడైతే ఆడపిల్లలదైతే తనగా వస్తుందా లేదా వెనక్కి అన్నట్టు ఒక భయం ఉంటుంది. ఇక్కడ బతికి వస్తుందా లేదా అన్నది ఆ భయం. ఎవ్రీ డే ఐ ఫీల్ ఇట్. యూనో సో అండ్ మోర్ ఎవర్ జరుగుతాయి కూడా, ఎంత కామన్ గా జరుగుతాయంటే ఇవి. ఆ మధ్య మా పాప స్కూల్లో ఇది బాంబ్ థ్రెట్ ఒకటి వచ్చింది. సో మాదేంటంటే న్యూజెర్సీలో చాలా బ్యాన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. సో ఎక్కువ ఇన్సిడెంట్స్ లేవు, మాస్ షూటింగ్స్ అట్లాంటివి లేవు. అయినా కూడా బాంబ్ థ్రెట్ వచ్చింది. తన దగ్గర అప్పటిదాకా ఫోన్ లేదు. తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ తో మెసేజ్ పెట్టింది, ఐఎమ్ ఓకే. అది చూసి నాకు ఎంత బాధేసింది. ఐఎమ్ ఓకే, ఒక స్కూల్లో ఉన్న పిల్ల, షీ హాస్ టు సే ఐఎమ్ ఓకే. యూనో అది ఎవ్రీడే అన్నమాట. అది ఒకటి జరిగిన ఇన్సిడెంట్స్, పిల్లల్ని పోగొట్టుకున్నది మీరు అన్నట్టు, యూనో చెల్లెల్ని, తమ్ముళ్ళని, అక్కల్ని, పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు, పేరెంట్స్ ని పోగొట్టుకున్న వాళ్ళు, అది ఒక రేంజ్. ఇది కాన్స్టెంట్ ట్రామా అన్నమాట. మొత్తం దేశం అంతా, ద ఎంటైర్ కంట్రీ ఈస్ ఫేసింగ్ దిస్ ట్రామా ఎవ్రీ డే. సో స్టేట్ ఎంత చేస్తుంది అన్నది మేబీ జమీల్ గారు చెప్పగలుగుతారేమో. బట్ స్కూల్స్ పరంగా అట్ ద స్టేట్ లెవెల్, అంటే హాస్పిటల్ లెవెల్లో అట్లా సైకియాట్రిస్ట్స్ ఆర్ అవైలబుల్. అండ్ స్కూల్స్ లో అయితే డెఫినెట్లీ పబ్లిక్ స్కూల్స్ ఆర్ రియలీ ఆసమ్ స్కూల్స్ హియర్. సో అవి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏంటంటే చిన్న పాయింట్ మమత, you brought up a good point. That's why I wanted to kind of enlighten our friends here. Is public school from K to 12, they have school boards. School boards, they are elected members. Now I will give you just an example. I know the program is getting delayed. Mask versus no mask. Illinois, as a democratic state, the governor said those whoever don't wear mask, they are not allowed in the premises of school. So some school boards have challenged the governor, and in fact the courts have said this comes under the freedom of to breathe air, and it comes under attack on the individual freedom. So we are not going to have any law passed by the state imposed on the schools. Let the school boards decide. So the school boards, they have intense fight amongst the school boards, because as I said, every single thing is election based here. The members who get elected, if they are elected on a conservative platform, that is the Republican platform, they said no, because our children are getting suffocated, we are going to allow mask. So we are not going to allow mask to be worn by the children, and the teachers, it's their wish if they want to wear. And the Democrat side of the people on the board, they said no, our children are getting COVID, we have to wear. So enduki example istunnanante, security at school system, నేను మా పిల్లడు ఇప్పుడే 12th ఇప్పుడే పాస్ అయిపోయి ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడు. అయితే I asked him before this program. So he said, the security system is there in place, but how effective it is, it's not effective. The children don't feel that one single security arms guy will be able to control if there is any infiltration of a random guy who comes in and starts shooting at various places. So school boards, they fail to enact enough security measures at the local school level, because again they're indirectly influenced by the people who vote for them, and the hardcore Americans who are born and raised here. As I go back to my fundamental point, they believe in the Second Amendment right, that they have to bear arms and they have to be free. They cannot be controlled by any state or controlled by any government laws, which they feel like, if suppose the Democrats come, the governor enact that law, they feel like, no, this is our fundamental right. In fact, the parents and the students, some of them, they protested to not have masks before the school.
in the times when the governor enacted a law. So this is the fundamental problem going on in US. అండర్స్టూడ్ అండి. నిజానికి ఈవెన్ వ్యాక్సిన్ కి సంబంధించి కూడా చాలా స్టిఫ్ రెసిస్టెన్స్ రిపబ్లికన్స్ నుంచి ఉండటం గమనించాను నేను. వాళ్ళు వ్యాక్సిన్ వేసుకుంటే మళ్ళీ తర్వాత ఏవో పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వస్తాయనే ఒక ఫేక్ న్యూస్ ని పెద్ద ఎత్తున కొంతమంది ప్రచారం చేసి ఉన్నారు, దాన్ని కూడా నమ్ముతున్నారు. తర్వాత అసలు ఎసెన్షియల్ అంటే డెవలప్డ్ కంట్రీస్ లో మనకి సాధారణంగా కనపడే ఒక రేషనల్ థాటో సైంటిఫిక్ టెంపరో అది సంహౌ మోస్ట్ ఆఫ్ ద రిపబ్లికన్స్ లో ఎక్కువ మందిలో మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. దాని మూలంగా వాళ్ళు చాలా ఈజీగా ససెప్టబుల్ గా ఉంటున్నారు. ఇటువంటి గన్ లాబీల ఆర్గ్యుమెంట్ కో ఇంకో దానికో వాళ్ళు తేలిగ్గా పడిపోతున్నారు అనిపిస్తోంది. అంటే చూడబోతుంటే ఇండియన్ మాసెస్ కి అక్కడ ఉండే ఓటర్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం కనపట్ల నాకు. దే కెన్ బి ఈజీలీ ఊడ్ అవే అని అనిపిస్తోంది. ఏమంటారు దాని మీద? రమణరావు గారు, we are pushing them to the next day. Yeah, okay. Let me stop with this with the final question అండి. షాజీ గారు, మీరు ఇందాక జీవించే హక్కు గురించి మాట్లాడారు. అవునండి. ఒకటి ఏంటంటే గన్ వైలెన్స్ డెఫినెట్లీ ఇట్ సప్రెసెస్ ద రైట్ టు లైఫ్, రైట్. గన్ వైలెన్స్ అనేది ఉందో అది జీవించే హక్కును కాలరాస్తుంది, రైట్. అయితే మీ ప్రశ్న ఏంటి? ఇంతకుముందు ఈ రాజ్యం, రైట్, అలాగే ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ అవి ఏం చేస్తున్నాయి అని, రైట్. సో ఇక్కడ అమెరికాలో ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టెక్సస్ ఉంది, దాదాపు 500 మందిని ఈ డెత్ సెంటెన్స్ వేశారు, రైట్, ఉరిశిక్ష చేసి చంపేశారు, రైట్. ఇట్స్ బేసికలీ స్టేట్ స్పాన్సర్డ్ స్టేట్ శాంక్షన్ కిల్లింగ్, రైట్. గన్ వైలెన్స్. సో రాజ్యం అంత పెద్దగా పట్టించుకోరు. రాజ్యానికి అమెరికన్ ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్ కంటే వాడికి లాభం వస్తుందా, ప్రపంచాన్ని మిలిటరీ బేస్ నడుపుతాం, అదే వాడి ప్రధానం. న్యాయ వ్యవస్థ ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే అమెరికాలో క్యాపిటలిస్టిక్ క్లాస్ విల్ కంట్రోల్ పొలిటికల్ క్లాస్, రైట్. పొలిటికల్ క్లాస్ విల్ కంట్రోల్ జ్యుడిషియరీ. ఇట్లా ఒక అంతర్లీన సంబంధం ఉంది, రైట్. అంటే అమెరికాలో రేపు ఎవడు రావాలి, గెలిచే గుర్రం ఏంటి ఈ ఎన్నికల రేసులో అనేది నిర్ణయించేది ఇక్కడ ఉండే బిజినెస్ లాబీ కార్పొరేషన్స్, రైట్. తర్వాత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఐ థింక్ బహుశా మాజీ అధ్యక్షుడు ఒక 2 సుప్రీం కోర్టు జస్టిస్ ని అపాయింట్ చేశాడు, కార్బెన్ చేశాడు. అసలు అంటే ఇప్పుడు వాళ్ళ రికార్డు కనుక చూస్తే, అమీ కార్బెన్ రికార్డు చూస్తే ఆమెకి అసలు ప్రాక్టీసింగ్ లాలో ఆమె ఏదో టీచింగ్ లో చేసింది, రైట్. ప్రాక్టీసింగ్ లాలో ఏమీ పెద్ద అనుభవమే లేదు. అట్లాంటి వ్యక్తిని వీళ్ళు సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానం, రైట్, న్యాయమూర్తులుగా పెట్టారు. అంటే బేసికల్ పొలిటికల్ క్లాస్ ఇస్ కంట్రోల్స్ ది జ్యుడిషియరీ క్లాస్. సో ఆబ్వియస్ గా అగైన్ జ్యుడిషియరీ క్లాస్ విల్ ప్లే ఎ లాయల్టీ, రైట్. వాడి ప్రకారమే వాడు ఇవ్వాలి. బట్ అంతిమంగా అమెరికా సమాజంలో మార్టిన్ లూథర్ కింగ్ కానీ, లేదంటే మన తెలంగాణ ఆంధ్ర సమాజాల్లో ఇప్పుడు బాలగోపాల్, కన్నాభిరాన్, రైట్, భార్గోపాల్, వీళ్ళందరూ కూడా జీవించే హక్కుని మనం ఒక పౌర సమాజంగా దాన్ని మనం ఎందుకు గుర్తించాలి, దాన్ని ఎందుకు డిఫెండ్ చేయాలి, రైట్. మనం ఏ రంగంలో ఉన్నా కానీ, రాజకీయ రంగంలో, పత్రికా రంగంలో వాళ్ళు ఎంతో కాలం నేర్పారు. ఇప్పుడున్న ఈ వ్యవస్థలు జీవించే వీళ్ళ విధానాలు, ఈ గన్ వైలెన్స్ కానీ, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కానీ, అది పూర్తిగా జీవించే హక్కుని, రైట్, కాలరాయడం, రైట్. ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న వర్కింగ్ క్లాస్ కి అలాగే అంతర్జాతీయంగా అదే ఎజెండా వాళ్ళది జరుగుతుంది. దాన్ని జీవించే హక్కు గురించి కాపాడడానికి రాజ్యాంగ హక్కుని, అమెరికన్ రాజ్యాంగంలో ఉంది, భారత రాజ్యాంగంలో ఉంది, యూనివర్సల్ రైట్ కూడా ఉంది, రైట్. దాని గురించి ప్రజలు చైతన్యం అవ్వాలి, ఉద్యమించాలి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మమత గారు చాలా మానవీయమైన స్పందన ఇచ్చారు. ఇంటికి స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారా అని భయపడే పరిస్థితి అమెరికన్ సమాజంలో కూడా ఉన్నది అని ఒక విషయాన్ని చెబుతూ ఒక అత్యంత కరుణ రసాత్మకమైన స్పందనని మీ నుంచి నేను చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లాగే న్యాయం వైపు నుంచి ఎట్లా మేము దీన్ని సెకండ్ అమెండ్మెంట్ ని బైపార్టిజన్ అమెండ్మెంట్ కోసం ఎట్లా పుష్ చేస్తున్నాము, దానివల్ల జరిగే లాభాలు ఏంటి, ఆ లీగల్ స్ట్రగుల్స్ మేము ఎట్లా పుష్ చేస్తున్నాము అనే దాని మీద చక్కగా జమేల్ గారు చెప్పారు. ఓవరాల్ గా ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, స్టేట్ స్వభావము,
ఇది చాలా సహజంగా జరిగే పరిణామం. వాళ్ళకి ఇందులో ఎక్కడ ప్రజల గురించి, మామూలు ప్రజల జీవితాల గురించి పెద్ద పట్టింపు లేదు, లాభాలు తప్ప అనే ఒక ఆ రాజ్య స్వభావాన్ని గురించి చాలా చక్కగా షాజీ గారు చెప్పారు. ఈ గన్ కల్చర్ అనేది ఇవాళ అంత తేలిక కాదు అమెరికన్ సమాజంలో దాన్ని కంట్రోల్ చేయటం. దానికి ఇంకా పెద్ద ఎత్తున ప్రజల చైతన్యంతో ముందుకు రావాలని, ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున పుష్ చేయాలని, అనేక స్థాయిలలో అనేక మంది దీన్ని పుష్ చేస్తే తప్ప ఈ గన్ లాబీని ఎదుర్కోలేదని మీరు చెప్పారు. ఇదంతా చాలా విలువైన విషయాలు మాతో పంచుకున్నందుకు మీ అందరికీ ఈ ముఖ్యంగా ఆ టైంలో మీరు యూ కేమ్ ఆన్లైన్. Thank you very much, Andy. Thank you very much for participating and sharing your views on our web channel. Thank you very much. Thank you. Okay, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమణారావు గారు, వీరయ్య గారు. Thank you.